పార్టీలు అధికారం మారవచ్చు, కానీ పోలీసు శాఖల అధికారులు సిబ్బంది సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తారు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నాకే జైపాల్ గారు మీరు చెప్పింది ఎస్, సుదీర్ఘకాలం పనిచేస్తారు. మీరు సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. మీరు సూపర్ కాపు, మీరందరూ సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. నేనేం దాంట్లో ఏమి పొరపాటును కూడా అది తేడా అన్నాం. కానీ 2 సంవత్సరాలు మించి పని చేయకూడదు సార్. ఒక ఆఫీసరు సుప్రీంకోర్టు రూల్స్ చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మీ అధికారులకు నచ్చినట్టు లేకపోతే మీరు ధర్మంగా అద్భుతంగా ఎరగదీసి పనిచేస్తున్నా 2 ఏళ్ళు మించి ఉండకూడదు. ఇది కోర్టు తీర్పు, పోలీసు శాసనం. ఉండకూడదు. 2 ఏళ్ళకి మారిపోవాలి. సుదీర్ఘకాలం చేయటానికి కుదరదు సార్. ఇది మరి ఎక్కడ నేర్చుకున్నారో ఈ సర్వీస్ రూల్స్? మరి నేర్పలేదా అంటే మీకు అనిపించా ఉండొచ్చు. నేను ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నాను కాబట్టి సుదీర్ఘకాలం అందరూ కూడా అలాగే ఉంటారు అనుకోండి. లేదు, అందరూ మారిపోతున్నారు. మీరు చోట్ల అందరూ 2 ఏళ్ళకి మారిపోతూ ఉంటారు. ఒక మాజీ మంత్రిగా మీరు ఉపయోగించే భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మీరు కూడా సభ్య సమాజమే కదా, మీరందరూ తలకాయ దించుకుంటున్నారా? మీరు జైపాల్ గారు, మీరు మీ స్నేహితులందరూ తలకాయ దించుకుంటున్నారా? మళ్ళీ పోలీసు శాఖ, మాటికి పోలీసు శాఖ ఈ రక్షణ కవచం. ఎవరైతే తప్పులు చేస్తున్నటువంటి పోలీసు యూనిఫామ్ మాటున ఉద్యోగంలో తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం 4000 మందిని మామూలుగా వెనకడుకో సామె చెప్తారు. నన్ను కొడితే కొట్టావు, మా బావను కొట్టు, నన్ను కొడితే కొట్టావు, ఆయన కొట్టే. పోలీసు శాఖ కాదు ఇది. పోలీసు శాఖలో కాకి యూనిఫామ్ వేసుకుని తప్పులు చేస్తున్న వారిని మాత్రమే జైపాల్ గారు. అందరినీ 4000 మందిని ఎందుకు లాక్కుంటారు? మీరు కూడా ఇందులోకి ఎందుకు వచ్చేస్తారు? నిజాయితీ గల పోలీస్ అధికారి మీరు కూడా ఇందులోకి ఎందుకు వచ్చేస్తారు? దీనిలో మీరు రావాల్సిన పని లేదు, పోలీస్ శాఖ రావాల్సిన పని లేదు. అధికారులు మీడియా సమావేశంలో ఏకవచనంతో మాట్లాడితే ఎవరిని ఏకవచనంలో, ఏ ఆఫీసర్ని ఏకవచనంలో మాట్లాడాం? మీ ఎస్పీ గారిని ఎప్పుడన్నా ఏకవచనంతో మాట్లాడామా? మీ డిఐజీ అశోక్ గారిని ఎప్పుడన్నా ఏకవచనంతో మాట్లాడామా? మీ డిఎస్పీ గారిని ఏమన్నా ఏకవచనంతో ఎప్పుడన్నా మాట్లాడామా? ఇప్పుడు ఎంతకీ డిఎస్పీ గారు ఎవరు ఉన్నారా? ఇన్ఛార్జిగా ఉన్నారా? డిఎస్పీ గారిను ఎవరిని ఏకవచనంతో మాట్లాడాము? ఎప్పుడన్నా మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. ఎందుకు మాట్లాడతారు? తప్పు చేస్తే మాట్లాడతారు, తప్పు చేస్తే మాట్లాడతాం. మీరు తప్పు చేయబాకండి, ఏకపక్షంగా వ్యవహరించబాకండి, అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి తొత్తులుగా మారబాకండి అని చెప్పండి. ఎవరైతే, అందరినీ కాదు, వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని. అంతేగాని ఎందుకంటారు? మీరు అన్నారు కదా, తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి, నేను కూడా ఆ ఏకవచనంతో మాట్లాడిన వాళ్ళకి అన్నయ్య లాంటో తండ్రి లాంటో వయసున్న అయి ఉంటాను, అందుకని మాట్లాడుతూ ఉంటాను. అదెందుకు అనుకోరా సార్? మీరు దాన్ని అలా తీసుకోరా? మీరు పేర్ని కృష్ణమూర్తి అయితే తండ్రిలాగా తీసుకోవాలి వయసుని, మీరెవరు తీసుకోరా నేను ఏకవచనంతో మాట్లాడితే? సరే సార్, మంచిదే సార్. ఒక మాజీ మంత్రి మాట్లాడే ముందు సంబంధిత విషయంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని. నా కర్మ ఏంటో కానీ అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అసలు పరిజ్ఞానం లేకుండా, భాషా జ్ఞానం లేకుండా, విషయ జ్ఞానం లేకుండా లాటరీ కొట్టినట్టు ఇక్కడ దాకా వచ్చేసాను జైపాల్ గారు. చీట్లు తీస్తారు కదా, చీట్లు తీస్తా ఇక్కడ దాకా వచ్చేసాను. జనం చీట్లు తీస్తున్నారు, ఇక్కడికి వచ్చేసాను. 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాను. విషయ పరిజ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా. నిజంగా దేవుడా, ఏంటయ్యా నన్ను ఇలా తయారు చేసావు? జైపాల్ గారు తలదించుకుంటున్నాడు, బాధపడుతున్నాడే. విషయ పరిజ్ఞానం దేవుడా, విషయ పరిజ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్నానండి నేను.
మీరు అడిగినట్లు మున్సిపల్ శాఖ వారు అందజేసినటువంటి రిక్వెషన్ కాపీ ఉంది. దాన్ని మీడియా సమక్షంలో జతపరిచి రిలీజ్ చేస్తున్నాం. సార్ ఇదే కదా జైపాల్ గారు మీరు రిలీజ్ చేసింది? మీరు నేర పరిశోధనలో నిష్ణాతులు జైపాల్ గారు, నేర పరిశోధనలో అద్భుతమైన నిష్ణాతులుగా మీకు పేరుంది. ఒకసారి కమిషనర్ గారు సంతకం చూడండి ఒకసారి. నిజంగా ఆయనే పెట్టాడా? అడావిడిగా నిన్న పెట్టించారా? పెట్టించేప్పుడు ఏమైనా ఎడం చేత్తో కానీ కాలుతో కానీ చేత్తో కాకుండా ఇంకెవరన్నా పెట్టారా? వారు అంతకితం ఉన్నటువంటి సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీకు తేడా కనిపించకపోవచ్చు, మీరు ఒకసారి ఎవరికన్నా చూపించినా సరే ఇదేమో అక్షరకృష్ణ సంతకం. వెనకటికి రాత్రిపూట పివి నరసింహారావు ఉండగా అక్షరకృష్ణ అని రాత్రిపూట సంతకం నేర్పేవాళ్ళు, పేరు రాయటం సంతకం నేర్పేవాళ్ళు, రాత్రిపూట దీపం పెట్టి నేర్పేవాళ్ళు. వయోజన విద్య అండి బాబు గారు, వయోజన విద్య అని ఇది ఆ సంతకం. ఇది చూడండి ఒకసారి, వారి స్ట్రోక్స్ చూడండి ఒకసారి. ఇది ఆయన పత్రికా ప్రకటన. గతంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ఇది ఒరిజినల్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి జైపాల్ గారు. వారు ఇంకేమన్నారంటే